హాయ్ అండి. ఏంటా అని చూస్తున్నారా? పాల తాలికలు చూస్తున్నామండి. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇది మాకు బ్రేక్ఫాస్ట్ కింద మేము ముందు రోజు నైటే బియ్యం అయితే నానపెట్టేసుకున్నాము. ఇది రేషన్ బియ్యం కావాలి. నానపెట్టేసుకొని లేచాక శుభ్రంగా వాష్ చేసేసి మిక్సీ పట్టేసి జల్లెడ పట్టేసుకున్నాము. ఇక జల్లెడ పట్టేసుకొని బాగా మెత్తగా వచ్చింది కదా. ఇక తర్వాత బెల్లం కూడా కరిగించుకొని బెల్లం నీళ్ళతో బాగా చపాతీ పిండి కంటే లూజ్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక మేమైతే ముందుగానే సగ్గుబియ్యం నానపెట్టేసుకున్నాము. ఇక ఎసరు పెట్టేసుకొని సగ్గుబియ్యం అయితే బాగా ఉడికించుకుంటున్నాము. ఇది ఉడికాక అప్పుడు మనం ఇది తాలికలు అయితే దూయాలి. ఇక మూకిడితో అయితే మక్క దూయడం స్టార్ట్ చేసేసింది. ఇదైతే చాలా కష్టం అండి బాబోయ్. మనం ఏదో తినేటప్పుడు అయితే తీయగా ఉంది, ఎమ్మిగా ఉంది, టేస్ట్గా ఉందని తినేస్తాంలే, కానీ దాని ప్రాసెస్ అయితే కష్టం దూయటం. దూచే వాళ్ళకి చెప్పుకోవాలి. నేనైతే కాసేపు దూచి నా వల్ల కాదమ్మో నువ్వే దూచుకొని మా అక్కకి ఇచ్చేసాను. ఇక మా అక్కకైతే తప్పదు కాబట్టి పాప మొత్తం ఆమె దూసింది. ఇక పిండి అయిపోయేదాకా చూడండి ఎలా దూస్తుందో కష్టపడి. ఇక మొత్తం ఇవంతా నీళ్ళల్లో బాగా ఉడికాక అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. ఇక బెల్లం వేసుకొని మొత్తం అదంతా కరిగిపోయేదాకా ఉంచేసి మనం కొంచెం పిండి అయితే పక్కన పెట్టుకోవాలి నీళ్ళలో ఏదంటే చిక్కబడటానికి. ఇక మా అక్క అయితే పిండి పక్కన పెట్టేసుకొని దానిలో నీళ్ళు పోసేసుకొని బాగా పక్కన పెట్టేసుకొని అందులో పోసేసింది బెల్లం మొత్తం కరిగిపోయాక. ఇక తర్వాత దీనిలోకి అయితే జీడిపప్పు, బాదం పప్పు ఏం అవసరం ఉండదండి. అవి లేకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఉంటే వేసుకోండి, మేమైతే ఉన్నా కూడా ఏమో మాకు ఇలానే నచ్చింది. ఇక ఇదంతా అయిపోయాక బాగా కొంచెం గట్టి పడాక అప్పుడు ఒకసారి తీపి చూసాము, మాకు సరిపోనట్టు అనిపించి కొంచెం బెల్లం వేసుకున్నాము. ఇంకొంచెం బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుందండి, పంచదార అయితే అంత టేస్ట్ ఏమి ఉండదు. బెల్లంతోనే ట్రై చేయండి, మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది. ఒకప్పుడైతే మేము ఎప్పుడు చేసుకునే వాళ్ళం, కానీ ఇంకా ఇప్పుడైతే మా అమ్మకు ఓపిక లేదు. ఇప్పుడు కూడా మేము కావాలంటే నాకైతే దూయటం ఓపిక లేదు. మీరు దూచుకుంటానంటేనే స్టార్ట్ చేయండి అంది. మా అక్క నేను దోస్తా అన్నదని ఇక స్టార్ట్ చేసేసాము. మా అక్కకైతే మొత్తం అయిపోయేదాకా పాప మామే దోసిందిలే, కానీ నేనైతే ఏం చేయలేదు, వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. ఇక బెల్లం కూడా వేసేసుకొని ఇంకా అప్పుడు లీటర్ పాలు అయితే పోసేసింది మా అక్క. పాలు పోసాక ఇంకెంతోసేపు అవసరం లేదండి. ఒక 2-3 మినిట్స్ ఉంచేసి దించేసుకోవటమే. దీనికి కాంబినేషన్ వచ్చేసి ఉత్తపప్పు, నెయ్యి అండి. ఈ రెండు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. మనం పాలు పోసుకోకుండా ఫ్రిడ్జ్లో 2-3 రోజులు పెట్టుకోవచ్చండి పాల తాలికలు. ఈ ఎలా అంటే ఇప్పుడు మనం ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు తీసి పాలు కలుపుకొని తినేసేయచ్చు వేడివేడిగా. ఇంకా చూడండి తినేసి అయితే మా అమ్మ అయితే చెప్తుంది చాలా బాగుందని. ఫస్ట్ టైం అక్క చేసింది. ఇక కాకపోతే మా అమ్మ చెప్తూనే ఉంది ఇలా చేయాలి అలా చేయాలని. ఇక మేమైతే తినడం స్టార్ట్ చేసాము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి.